అది ఏంటంటే సార్ అది తెలుసుకోదు సర్పంచ్ ఎలక్షన్లో ఒక సర్పంచ్ ఎలక్షన్లో నేను చూసాను. అందుకని దీంట్లో డైలాగ్ ఉంటుంది నాకు బాగా ఇష్టమైన డైలాగ్. ఈయన మురళీశ్వరం గారి క్యారెక్టర్లో నుంచి వస్తుంది అంటే నా మనసులో ఉన్న డైలాగ్. ఇక్కడ ఎక్కువ ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏం బతకలేం, అందరితో పాటు మనం ఈ సర్కిల్లో బతికేసి ఇక్కడ ఎలా గెలవాలో ఆలోచించాలి తప్ప ఇక్కడ ఇది న్యాయమా తప్ప తిప్ప అంటే మనం కూర్చుంటే మన జీవితం అంతా అయిపోతుంది ఇక్కడే. అంటే ఒక ఎలక్షన్ మీకు నేర్చుకున్న పాఠం. ఎలక్షన్ చిన్నప్పటి నుంచి చూసాను అంటే అలా కాదు, ఈ ఎలక్షన్ మీరు వర్క్ చేశారు కదా. మన అరవింద్ గారికి కూడా వర్క్ చేసాం, ఎంపీకి అనకాపల్లి వర్క్ చేసాం. అనకాపల్లి ఎలక్షన్ ఆయన సీజన్, వెరీ సీజన్. సో అవి చూస్తాం కదండి చాలా దగ్గరుండి ఆ మాటలు ఇవన్నీ. క్రియేటివ్ బ్రెయిన్ కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకుంటాయి టక్కుని. కానీ మీరు అందులో గమనిస్తే ఒక డైలాగ్ వేశారు, వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, మరి కొత్తగా వచ్చిన పార్టీ వేస్తే ఏం లేదు అంటే మురళీశ్వరం ఏమంటాడు, అయితే దుబ్బింది. యా అంటే మీ ఉద్దేశం డబ్బులు ఇవ్వని పార్టీ అంటే అది మాకు ఎలక్షన్ రోజునే చాలా క్లారిటీగా అర్థమైపోయిందండి. అంటే పాలకుల్లో మీరు డీల్ చేసిన పార్టీ జనసేన. అవును, డబ్బులు ఇవ్వలేదు, జనసేన డబ్బులు లేవు. అవును, అంటే ఆ కారణంగానే ఓడిపోయిందంటారా? 50% ఆఫ్ ద రీజన్ ఇస్ దట్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ వేసుకుంటారు, నచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఎంత కొంత వేసుకుంటారు. ఈ సిస్టము జనాల్లో ఇది తప్పన్నా రైట్ అన్నా కూడా అది జనాల్లో చాలా చోట్ల అది అలవాటు కింద తయారైపోయింది. మరి అలా అయితే జనసేనకి ఎప్పటికీ ప్రాబ్లమే కదా. ప్రాబ్లమే. అందుకని ఇప్పుడు ఆయన కష్టపడుతుంది ఏంటి, ఇదేదో మార్చాలి అని చెప్పి ఆయన కష్టపడుతున్నారు. ఇంకా మార్పులో నుంచి ఒక ఇది బయటికి రావాలి. కానీ అంటే మీరు ఇది ఎలా ఉంటుందంటే సార్, ఫ్యాక్టర్ టౌన్స్, విలేజెస్, మళ్ళీ విలేజెస్లో రూరల్ హ్యామ్లెట్స్ ఉంటాయి. టౌన్లో ఇంత ఉండదు, మనం మాట్లాడుకునే అంత టౌన్స్లో ఉండదు. బట్ వెన్ ఇట్ గోస్ టు ద విలేజెస్ కొంచెం ఉంటుంది, హ్యామ్లెట్స్కి వెళ్ళినప్పటికీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ దెన్ మనీ సార్, నేను చూశాను కదా, క్యాస్ట్ అనే ఫ్యాక్టర్ ఎలక్షన్స్లో చాలా హ్యూజ్ ఫ్యాక్టర్. అంటే కొన్ని క్యాస్ట్లు అవతల క్యాస్ట్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా తీసుకోరు. అంటే దే విల్ టెల్, అమ్మ మీ డబ్బు మాకు వద్దు. అవును, తీసుకుంటే వెయ్యవలసి వస్తుంది అని అది దే డైరెక్ట్లీ టెల్స్ టు ద వాళ్ళు ఎవరైతే వస్తారో. అట్లాంటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసాను. ఐఎమ్ నాట్ సేయింగ్ టోటల్ సొసైటీ అలా ఉందని, బట్ ఏంటంటే డైలాగు కరెక్ట్, మీరు చూసింది కరెక్ట్, డైలాగ్ కరెక్ట్. బట్ డబ్బులు లేని రాజకీయం చేయాలి అంటే మాత్రం ఈరోజు కష్టం. ఈరోజు చాలా కష్టం. అది అందరం బయటికి మాట్లాడకుండా లోపల అందరికీ తెలిసిన నిజం, బయట మాట్లాడడానికి భయపడే నిజం. ఇదంతా సినిమాలో డిస్కస్ చేశారా? చేసి సినిమాలో అంటే ఇట్స్ పై లేయర్లోనే వెళ్తూ ఉంటుంది. బికాస్ కొన్ని మనకి యాజ్ లా ప్రకారం కొన్ని మాట్లాడలేం, అందుకని ఆ లాకి లొంగే. బట్ అట్ ది సేమ్ టైం సిస్టంలో ఏం జరుగుతుంది మన అందరికీ ఒక నిజం తెలిసినా కూడా ఇదేదో మనందరం చాలా బాగున్నాం, మంచి సిస్టంలో రన్ అవుతున్నాం అని చెప్పి మనం ఐరన్ షర్ట్లు వేసుకుని వెళ్ళిపోయి ఒక సొసైటీలో బతుకుతున్నాం అనేది మాత్రం ఆ మురళీశ్వరం క్యారెక్టర్ నుంచి. ఎలక్షన్ టైంలో ఇలాంటి సినిమాని సెన్సార్ ముందు తీసుకెళ్ళి అయితే సెన్సార్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అదే చెప్తున్నాను కదండి, అది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ పాయింట్ టచ్ చేయట్లేదు, ఎందుకంటే టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. బట్ మీకు ఆ సిచ్యువేషన్లో నిజం తెలిసి కొంచెం సొసైటీలో మీద అవగాహన ఉన్న ఎవరికన్నా సరే ఇది ఇతను మాట్లాడుతున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది అది. అండ్ ఐ ఫెల్ట్ ఓకే, ఇంత తెలిసింది నేను అట్లీస్ట్ నేను మాట్లాడాలి కదా. నేను ఇది సినిమాలో ఏ పార్టీని అఫెండ్ చేయలేదు, బట్ ఏంటంటే సిస్టమ్ ఎలా పాడైపోయిందో ఫ్యాక్ట్స్ చెప్పాము అంతే. అది